చాలామంది పిల్లలకి ఇలాంటి సీరియస్ థింగ్స్ ఉండకుండా కామన్‌గా నాకు నొప్పి, నొప్పి అంటూ ఉంటారు. వాళ్ళలో యూజువల్‌గా ఏంటంటే ఇండైజెషన్ వల్ల గానీ, స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఆర్ జంక్ ఫుడ్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. బాగా జంక్ ఫుడ్స్ తింటే అట్లా వస్తుంది. అప్పుడప్పుడు మటికి కాన్‌స్టిపేషన్ వల్ల అంటే మలబద్ధకం ఉండడం వల్ల వాళ్ళకి కూడా అది ఉండొచ్చు. అండ్ ఇలాగా ఇంకా కొంతమందికి కొన్ని ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వల్ల, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పిల్లల్లో మటికి పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా మటుకు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, వాంతవుతుంది, కడుపు నొప్పొస్తుంది, లేతే మటికి మోషన్‌లో బ్లడ్ అయినా వస్తుంది. అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అది డెఫినిట్‌గా ఒక రకమైన సీరియస్ ప్రాబ్లమ్ అయి ఉంటది. అండ్ కడుపు నొప్పిని డెఫినిట్‌గా మనం డాక్టర్ గారి దగ్గరికి మటికి తీసుకొని వెళ్ళి అది ఇవాల్యుయేషన్ అంతా చేయించి క్లినికల్ ఎగ్జామినేషను, అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, బ్లడ్ టెస్ట్‌లు చేసి అసలు దానికి కారణం ఏంటో మనం మటికి తెలుసుకోవాలి. ఒకవేళ అది ఏంటంటే తను పిల్లాడైతే అదర్‌వైజ్ బానే ఉన్నాడు. తింటున్నాడు, ఆడుకుంటున్నాడు, కానీ నొప్పంటున్నాడు. కానీ అదర్‌వైజ్ అన్నీ మటికి యాక్టివిటీస్ బానే ఉన్నాయంటే, అలాంటి కండిషన్స్‌లో మనకి జనరల్‌గా మనకి మేజర్ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఏమీ అవసరం అయితే ఉండవు.